హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేలాగా కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. 1/2 స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకొని పిండి మొత్తంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండల్లాగా లేకుండా నెయ్యి మొత్తం పిండి మొత్తానికి బాగా పట్టేలాగా ఈ విధంగా ఇలా పిసుకుతూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనం ఇలా ఉండలాగా చేస్తే మనకి ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అవసరమైతే ఇంకొంచెం నెయ్యి అయినా కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని దీన్ని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. మరి చపాతీ ముద్దలా గట్టిగా కాకుండా పల్చగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. పిండిని కలుపుకునేటప్పుడు మరి గట్టిగా పిసికినట్లు కాకుండా ఇలా పైపైన ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పైపైన మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కాజాలు గుల్లగా వస్తాయి. మరి గట్టిగా పిసికేసినట్లయితే మనకి లోపలంతా కూడా ముద్దలాగా ఉంటుంది కదా, మనకి జ్యూస్ సరిగ్గా పీల్చదు. చూడండి, ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఈ విధంగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే పిండి మనకి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. పిండి మనకి డ్రై అవ్వకుండా ఉండటానికి ఇలా పైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందామండి. ఈలోపు పిండి మనకి చక్కగా నానుతుంది. పిండి నానేలోపు మనం పాకం పట్టుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పైన ఇందులో 1 కప్పు తీసుకున్నాను కదండి నేను మైదా, అందుకని 1.5 కప్పు పంచదార తీసుకోండి. ఇందులో 1 కప్పు వాటర్ కానీ లేకపోతే పంచదార మునిగేంత వరకు కానీ వాటర్ వేసుకొని మనం పాకం పట్టుకోవాలి. పాకము గులాబ్ జామ్ పాకానికి తీగ పాకానికి మధ్యలో ఉండాలండి. అంటే మనకి తీగలాగా ఫామ్ అవ్వకూడదు, బట్ తీగ వచ్చి రానట్లు ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. 1 స్పూను నిమ్మరసం వేసుకుంటున్నానండి, పాకం మనకి గట్టి పడకుండా. ఇప్పుడు ఇందులో మంచి సువాసన కోసం, నేతి వాసన రావడం కోసం కాజాలు 1/2 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి కూడా మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. చూడండి, పిండి కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని 1 మినిట్ ఇలా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇలా 2 భాగాలుగా చేస్తున్నాను. మనం కాజాల్లాగా తయారు చేసేసుకుందాము. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకోండి. మీకు మరీ అతుక్కుంటున్నట్లు అనిపించినట్లయితే కొంచెం పిండి చల్లుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేటప్పుడు కూడా చూడండి, మనకి ఇలా మధ్యలో మనకి గుల్లగా రావడం కోసం ఇలా తిప్పుతూ మనము రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల గుల్లగుల్లగా ఉండి జ్యూస్ బాగా పీలుస్తుందండి. ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పైన ఒకసారి ప్రెస్ చేసుకోండి. చాక్ తోటి 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చపాతీ కర్రతోటి ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మరి హార్డ్గా కాకుండా జస్ట్ అలా ఒత్తినట్లు. పిండి మనకి సాఫ్ట్గా ఉంటుంది కదండి, జస్ట్ మనం అలా పెట్టగానే మనకి అలా పల్చగా అయిపోతుంది. అలా కానీ లేకపోతే ఇలా మనము అరచేతిలో పెట్టుకొని బొట్టన వేలుతోటైనా అలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా అన్నీ కూడా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మనకి మరీ వేడిగా ఉండకూడదు. ఆయిల్ మనకి లైట్గా ఇలా కాగిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా కాగినట్లు అనిపిస్తే కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచుకోండి. ఫ్లేమ్ మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కాల్చుకోవాలి. చూడండి, ఇవి మనం వేసిన తర్వాత వెంటనే కదిలించక్కర్లేదు. అవి కొంచెం సేపటికి అవే పైకి ఇలా తేలినట్లు వచ్చేస్తాయి. చూడండి, ఇలా మనము అన్నీ వేసుకున్న తర్వాత వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనకి పై లేయర్ క్రిస్పీగా రావాలంటే ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ మనం 2వ విడత వేయించుకుంటాం కదండి, వాటితోటి కూడా కలిపి వేయించుకుంటే పై లేయర్ మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇవి లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి లైట్ కలర్ చేంజ్ అయినట్లు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని నేను తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ వేయించుకునేటప్పుడు వీటిని కూడా కలిపి వేయించుకుంటానండి.
ఇలా అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకోవాలి. చూడండి ఒక్కొక్కటిగా ఇలా డ్రాప్ చేసుకుంటూ ఉండాలి. మనం వీటిని వేయించిన వెంటనే అసలు కదిలించొద్దండి. కొంచెం సేపటికి చూడండి అవే మనకి పైకి ఇలా తేలుతున్నట్లు వచ్చేస్తాయి. ఇవి కూడా ఇందాకటి వాటిలాగా లైట్‌గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, అప్పుడు వాటిలో మనము ఇందాక బౌల్‌లోకి తీసి పెట్టుకున్నాం కదా! వాటిని కూడా యాడ్ చేసేస్తున్నానండి. చూడండి ఇవి కూడా యాడ్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వేయించుకుందాం. ఇలా చేయటం వల్ల మనకి పై లేయర్ చక్కగా క్రిస్పీగా వస్తుంది. లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఆయిల్ తక్కువగా వేసుకొని వేయించుకుంటుంటే కొంచెం కొంచెం వేసుకొని ఇలా లైట్‌గా కలర్ మారేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి. చూడండి ఇక్కడ లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి కదా! ఇప్పుడు నేను వీటిని ఆయిల్‌లోంచి తీసేసి వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకుంటున్నాను. పాకంలో వేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత పాకంలోంచి ఇలా బయటకి తీసేసుకోండి. పైన మనకి చాలా క్రిస్పీగా అనిపిస్తుందండి. లోపల మాత్రం జ్యూస్‌ని బాగా అబ్జార్బ్ చేసుకొని చాలా జ్యూసీగా ఉంటుంది. మీకు కూడా ఈ కాజా రెసిపీ నచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.